హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. సో ఇవాల్టి మన రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. నా స్టైల్లో నేను 3 రకాల ఆకుకూరలతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేశాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఇక్కడ నేను మిల్ మేకర్ 1 కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇక్కడ పాలకూర, తోటకూర, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని వేసుకోవాలి. వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసి అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు 3, ఇలాచీ 1, సాజీరా, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని చెక్క చిన్నది దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసి మగ్గించుకున్న తర్వాత ఇందులో టమాటా కూడా వేసి మగ్గించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక ముందు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఆకుకూరల పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. సో ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది మగ్గింది. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం కొద్దిగా, అంటే మన తినే స్పైసీ సరిపడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంచుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందు మనం నానపెట్టిన మిల్ మేకర్స్ని కూడా వేసేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మనకైతే పులావ్ రెడీ అయిపోతుంది. సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా తయారు చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.